గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యాటక ప్రాంతంగా మన్యం జిల్లాను రూపుదిద్దుతున్నామన్నారు. గత ప్రభుత్వం కేంద్ర నిధుల్ని పక్కదారి పట్టించిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే రోడ్లని వేశామన్నారు పవన్ కళ్యాణ్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువలో పర్యటించిన డిప్యూటీ సీఎం గిరిజన గ్రామాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ని సందర్శించారు. 19 గిరిజన గ్రామాల్లో కొత్త రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం అయ్యాక రెండోసారి ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. డిప్యూటీ సీఎం కు జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధి కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. అందుకే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో. ఈ రోజున ఇంకో మాట ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి కానీ, కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ, మన మంత్రివర్గ సహచరులు కానీ, ఎమ్మెల్యేల తరపు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను. ఇక్కడికి ఈరోజు వచ్చి ఈ రోడ్ల కోసమే రాలేదు. నేను మీ కష్టాలు తెలియాలి, మీ బాధలు తెలియాలి. నేనున్నా ఈ రోజున. అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి, ఇది నేను ఒక 5 సంవత్సరాలు చెప్పట్లా. వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుందో అనేది నేను 3 పర్యాయాలు నేను 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రతి 2 నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో కానీ, మన పార్వతీపురంలో కానీ, అరకు ప్రాంతాల్లో కానీ, గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి 2 నెలలకి 10 నుంచి 15 రోజులు గిరిజనులతోనే గడపాలి, మన ప్రాంతాల్లోనే గడపాలని కోరుకున్నాను. ఎందుకంటే మీ అభివృద్ధి నాకు చాలా అవసరం. మీరు ఆనందంతో ఉండాలి. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి, ఇంకా మీరు రోడ్లకి, ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చలించే వ్యక్తి నేనున్నాం. దానికి స్పందించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు.